ఈ రోజు రాత్రికి గంగక్క వంట చేయబోతోంది. ఎప్పుడైనా ఇంటికి కొత్త కోడలు వచ్చిందనుకో, ఇంట్లో మొదటిసారి వంట చేయడం చాలా పెద్ద విషయం అవుతుంది. ఒకవేళ తను ఈరోజు భోజనం రుచిగా వండిందంటే అప్పుడు మొత్తం అందరూ తన్ని పొగటం మొదలు పెడతారు. ఇంకా చెప్పాలంటే ఎత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. మీ నాన్నగారు కూడా రాధిక. ఒకవేళ ఆ భోజనం రుచిగా లేదు అంటే అప్పుడు ఇదంతా ఏం జరగదు. ఇక నాకిప్పుడు ఏమనిపిస్తోందంటే, గంగక్కని చూస్తే తను వంట చాలా రుచిగా చేస్తుందని అనిపిస్తోంది నాకు. నాకు తను చూస్తే అలా అనిపిస్తోంది. లేదు, అలా అస్సలు జరగదు చిన్నమ్మా. మీరు చూస్తూ ఉండండి, తను చేసిన వంట అయితే కొంచెం కూడా రుచిగా ఉండదు. ఈరోజు తను అసలు ఎవ్వరూ ప్రేమించరు. నాన్నైతే అస్సలు ప్రేమించరు. నువ్వేవైనా చేయబోతున్నావా ఏంటి? నా అవసరం ఏదైనా ఉందా? నువ్వు నాకు తప్పకుండా చెప్పు, నేను నీకు ఖచ్చితంగా సాయం చేస్తా. జ్యోతి చిన్నమ్మా ఈ వైపే ఉంటుంది. అలాగే చిన్నమ్మా, ఒకవేళ నాకేమైనా అవసరం ఉంటే అడుగుతా. తప్పకుండా మిమ్మల్ని అడుగుతా. చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ కొత్త కోడలికి ఎన్ని తిట్లు పడతాయని, తను చేసిన వంట చాలా చండాలంగా ఉందని. ఈ పలావ్ అశ్విని అత్తయ్య కోసం. తను ఎప్పుడైతే ఇది తింటుందో చాలా కారంగా అనిపిస్తుంది. తనకి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత నాన్నమ్మ నాన్న తన్ని బాగా తిడతారు, కొత్త కోడల్ని. అప్పుడు బాగుంటుంది. అమ్మా రాధిక, ఏం చేస్తున్నావు నువ్వు? అది భోజనానికి టైం అయింది కదా, అందుకని భోజనం కోసం వచ్చాను, హెల్ప్ చేద్దామని. అరే వదిలేయ్ తల్లి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే, నేను ఈ రెండింటినీ తీసుకెళ్తాను. అయ్యో, ఇదైతే బరువుగా ఉంటుంది. సరే, ఒకటి నువ్వు తీసుకెళ్ళు. సరే. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా, అలాగే కింద పడేకు. అమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,